ఇక అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. సమావేశంలో తెలంగాణ ఎమ్మెల్యే కూనంనేని వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను కూనంనేని ప్రస్తావించారు. దీంతో కూనంనేని వ్యాఖ్యలపై కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఏ ఇజం లేనిది నాడు తనపై విరుచుకుపడ్డారని, కానీ తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టిందన్నారు చంద్రబాబు. ఇప్పుడు అంత సమయం లేదని తెలిపారు. త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నారు. ఇక రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. టూరిజం అభివృద్ధిపై కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలన్నారు. సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఎంపీ లావు జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ కూడా ఆరోపణలు చేశారు. ఎంపీ కాగా నిన్న ఇదే అంశంపై కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిశారు. ఎంపీ చెప్పాలంటే మద్యం కుంభకోణం వ్యవహారాన్ని కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.